ఓకే. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి దిస్ ఈస్ సేమ్ యాజ్ మాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూ. ఓకే. సో ఇక్కడ టార్గెట్ సిపిఏ అంటాం. సిపిఏ అన్నా కూడా కన్వర్షన్స్ అన్నా కూడా ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్. కాస్ట్ పర్ అక్వైజేషన్ అంటే కాస్ట్ పర్ లీడ్ అన్నా కూడా ఒకటే, కాస్ట్ పర్ అక్వైజేషన్ అన్నా కూడా ఒకటే. ఓకే. సెట్ యువర్ టార్గెటెడ్ బడ్జెట్ ఫర్ కన్వర్షన్ అంటే మీరు ఒక బడ్జెట్ కి, సో ఈ మాక్సిమం కన్వర్షన్ వాల్యూ అనుకుందాం అనుకోండి. సో ఇదేంటంటే నేను చెప్పింది, సో మా అకౌంట్ లో కన్వర్షన్ అనేది రికార్డ్ అయింది, అలా బేస్డ్ ఆన్ ఆ కన్వర్షన్ రికార్డ్స్ పైన ఈ బడ్జెట్ అనేది మనం డిసైడ్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం మనం ఏంటంటే ఓకే బ్లైండ్ గా మనం ఒక అమౌంట్ అనేది సెటప్ చేస్తాం. అంటే 200, 300, 400 మీరు ఎంత ఇవ్వాల గూగుల్ కి. సో దాన్ని మీరు మా దగ్గర కన్వర్షన్స్ లేవు, ఏమీ లేవు ఇప్పుడు. ఓకే. సో అప్పుడు మీరు ఈ స్ట్రాటజీస్ కి మీరు ఆప్ట్ అవ్వచ్చు. ఆప్ట్ అయితే మీరు ఒక బడ్జెట్ అనేది డిఫైన్ చేయండి. టార్గెట్ బడ్జెట్ ఓకే ఆర్ కాస్ట్ పర్ అక్విజిషన్ ఆర్ కాస్ట్ పర్ లీడ్ అనుకున్నా మీరు. ఓకే. సో దీంట్లో మా దాంట్లో కన్వర్షన్స్ లేదు, ఏమీ లేదు అంటే మీరు గూగుల్ కి ఒక బడ్జెట్ ఇవ్వండి. హే గూగుల్, నువ్వు 200 రూపీస్ తీసుకో. ఎవరి ఫామ్ ఫిల్లింగ్ కి నాకు 200 రూపీస్ కి ఎవరి ఒక ఫామ్ ఫిల్ రావాలంటే ఒక ఫామ్ ఫిల్ కి నేను మాక్సిమం 200 రూపీస్ స్పెండ్ చేస్తా, దానిపైన నేను చేయను. ఓకే. సో మీరు 200 రూపీస్ నేను ఎవరి 200 రూపీస్ స్పెండ్ అయ్యేదానికి నాకు ఒక ఫారం ఫిల్ అనేది రావాలా. సో అలాగా మీరు ఈ టార్గెట్ సిపిఏని మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కన్వర్షన్స్ ఏమి రికార్డ్ అవ్వవు, ఏమి అవ్వవు. సో మీ దాంట్లో ఏమీ లేదు అంటే దెన్ యూ గో ఫర్ టార్గెట్ సిపిఏ. ఓకే. సో గూగుల్లో ఆటోమేటిక్ గా మీ సిపిసి అన్ని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకే. సో టు మీట్ యువర్ టార్గెట్ సిపిఏ అంటే మీ టార్గెట్ సిపిఏ 200 రూపీస్ పర్ లీడ్ ఆర్ 100 రూపీస్ పర్ లీడ్ మీరు ఎంతైనా పెట్టుకోండి. క్లియర్ అండి? సార్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాక్సిమైజ్ కన్వర్షన్స్ లో అనుకోండి. సో మనకి హిస్టరీ ఉంటది, అంటే మనకి ఎన్ని కన్వర్షన్స్ వచ్చినాయి అన్ని ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు లేదు నా దగ్గర మా అకౌంట్ లో కన్వర్షన్స్ లేదు, ఏమీ లేదు. ఓకే. సో నేను ఇంతే బిడ్ చేస్తా గూగుల్ కి, నేను 200 రూపీస్ ఇస్తా గూగుల్ కి. ఆ 200 రూపీస్ లో నాకు ఒక లీడ్ రావాలా. ఓకే. సో 200 రూపీస్ ఇస్తా, ఆ 200 లెస్ దెన్ 200 రూపీస్ కి నాకు ఒక లీడ్ రావాలా. సో అప్పుడు మీ కండిషన్ ఇలాగుంటే యూ గో టు దిస్ టార్గెట్ సిపిఏ. సో గూగుల్ చెప్పండి, ఏ గూగుల్ నేను 200 రూపీస్ ఇస్తా. ఓకే. నువ్వు నాకు ఇస్తావా, ఈ బేస్డ్ ఆన్ ఈ కీవర్డ్స్ కి ఒక లీడ్ ఇస్తావా లేదా. సో మీరు 200 రూపీస్ టైప్ చేస్తేనే అక్కడ మీకు తెలిసిపోద్ది, అక్కడ మీకు వార్నింగ్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే. నో ఈ 200 రూపీస్ అవ్వదు, నువ్వు 500 చేయి, 600 చేయి అంటది. ఓకే. సో నువ్వు ఇలాగా ఒక బిడ్ అనేది ఇవ్వాలా. ఆ బిడ్ ఇచ్చినాక ఆ బిడ్ లో ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అని గూగుల్ చెప్తుంది మీకు. ఓకే. సో ఆ లీడ్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ గా కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ ఎగ్జాంపుల్ గా నాకు లీడ్ కానే కావాలా, సో నాకు లీడ్స్ కానే కావాలా, నాకు అంత ఐడియా లేదు అంటే సో యూ కెన్ గో ఫర్ టార్గెట్ సిపిఏ. ఓకే. క్లియరా? డౌట్ ఉందా స్టిల్? లేదు సార్, లేదు. క్లియరా? క్లియర్ సార్. న్యూ బిజినెస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. న్యూ బిజినెస్ వాళ్ళకి ఇది అవుతుంది. ఎగ్జిస్టింగ్ బిజినెస్ నేను యాడ్స్ నేను అమౌంట్ స్పెండ్ చేస్తూనే ఉన్నా గూగుల్లో, నాకు ఇదే రావట్లేదు అనే వాళ్ళకి ఈ స్ట్రాటజీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కంపల్సరీ కండిషన్ అన్నమాట. కంపల్సరీ కండిషన్. ఓకే. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ టార్గెట్ 200 రూపీస్ పర్ లీడ్. ఓకే. క్లియర్ అండి? క్లియరా? క్లియర్ సార్. ఓకే. సో నెక్స్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీ వచ్చేసి టార్గెట్ ROAS అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఈ కామర్స్ బిజినెస్. లైక్ ఎగ్జాంపుల్ ఓకే. సో మీకు ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతున్నారంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అమెజాన్, ఏజియో, మింట్రా, ఇలాగే మీది ఏదైనా ఓకే. సో ఈ కామర్స్ వెబ్సైట్ ఆ ఈ కామర్స్ బిజినెస్ ఉంటే సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. Okay, so that's why Google okay targets to specific return ratios. అంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ స్పెండ్ చేస్తా, ఓకే నాకు 500 రూపీస్ సేల్ రావాలా. అర్థమైతే ఉందా? నేను 100 రూపీస్ స్పెండ్ చేస్తా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ని 500 రూపీస్ కమ్ముతున్నారు అనుకుందా. ఓకే. అంటే మీ ప్రాఫిట్ మార్జిన్ 500 రూపీస్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ అమ్ముతున్నారు, ఆ మొబైల్ మీకి ఓకే సో 9,500 రూపీస్ ఉంది. ఓకే. సో మీకు యాక్చువల్లీ మీరు పర్చేజ్ చేసింది, సో దాన్ని నేను 10,000 కమ్ముతున్నాను అంటే మీరు ప్రాఫిట్ ఎంత అంటున్నారు, 500 రూపీస్ ప్రాఫిట్ మార్జిన్ అంటున్నారు. ఓకే. సో దాంట్లో మీరు ఏం చెప్తున్నారు అంటే ఏ గూగుల్ ఎవరీ 100 రూపీస్ నేను స్పెండ్ చేస్తా, సో చేసినప్పుడు నాకు 500 రూపీస్ లాభం వచ్చేటట్లు నువ్వు నాకు సేల్ అనేది తెచ్చేయాలా.
ఓకే, సో ఇలాగా మీరు సెట్ చేయొచ్చు. సో దీన్ని ఎలా సెట్ చేయాలి సార్ నేను? సో నాకు ఎలా తెలుస్తుంది, గూగుల్కి ఎలా తెలుస్తుంది ఈ 500 రూపీస్ సేల్ వచ్చింది అని చెప్పేసి? సో ఇవన్నీ పారామీటర్స్ మీరు మీ గూగుల్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళు మనం ఎప్పుడు అది ఓపెన్ చేసినా ఆ క్లిక్ ద్వారా పర్చేజ్ చేస్తే తెలుసు. మీ యాడ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది చూపిస్తారు చూడండి ఒక్కసారి. మొబైల్స్ అండ్ 10,000 రూపీస్ అనేది సెర్చ్ చేస్తారు గూగుల్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ప్రోడక్ట్స్ అని వస్తా ఉన్నాయి కదండి. సో ఇక్కడ మీకు యాడ్స్ అని వస్తుంది, ఎక్కడన్నా మీకు యాడ్ స్పాన్సర్డ్ అని వస్తుంది ఎక్కడన్నా. మీకు నార్మల్ గా స్పాన్సర్డ్ అనేది వస్తుందండి. ఓకే, సో ఇలాంటి ప్రోడక్ట్ దీస్ ఆర్ ఆల్ సర్చ్ యాడ్స్. సో ఇక్కడ ప్రోడక్ట్స్ కి మీకు యాడ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఈ ప్రోడక్ట్ పైన క్లిక్ చేసి ఎవరైనా పర్చేస్ చేస్తే, ఓకే, సో అప్పుడు నాకు బేబీ టాయ్స్ అని కొట్టండి సార్ వస్తుంది. బేబీ టాయ్స్ అని కొట్టండి ఏమంటే వస్తాయి స్పాన్సర్. బేబీ టాయ్సా? బేబీ టాయ్స్ ఇవి కాదా సార్? ఇవన్నీ మీకు యాడ్స్ పరంగా వస్తాయి. ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ మీకు స్కీమా రూపంలో వస్తున్నాయి. సో మీకు ప్రోడక్ట్స్ యాడ్స్ వస్తాయండి. ఇక్కడనే సార్, ఇక్కడ కావా? అది కొన్ని టైమ్స్ వస్తాయి, కొన్ని టైమ్స్ రావు, డిపెండ్స్ అండి. ఇక్కడ వస్తాయి. ఓకే, సో ఈ పర్టిక్యులర్ ఐటమ్ నేను ఇప్పుడు క్లిక్ చేస్తా. సో క్లిక్ చేసి నేను ఇప్పుడు కార్డ్ కి యాడ్ చేసి పర్చేస్ చేస్తా ఉన్నాము అంటే అప్పుడు మనకి, ఓకే, సో ఈ ప్రోడక్ట్ ని నేను పర్చేస్ చేస్తా. ఈ పర్చేస్ చేస్తే అప్పుడు మనకి గూగుల్ యాడ్స్ కి, ఓకే, సో 100 రూపీస్ నేను ఆ యాడ్ కి స్పెండ్ చేసిన నాకు సేల్ అనేది 500 రూపీస్ జనరేట్ అవుతుంది. ఓకే, 500 రూపీస్ జనరేట్ అవుతుంది. సో ఇలాగా మీరు మీ రిటర్న్ అండ్ యాడ్ స్పెండ్ అంటే మీరు ఎంత రిటర్న్ అనేది రావాలా, నేను ఎంత స్పెండ్ చేసే దీన్ని మీరు డిఫైన్ చేయొచ్చు. సో మేబీ నేను మీకు థియరీ చెప్తున్నా కాబట్టి మీకు అంత ఎక్కదు. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు క్యాంపెయిన్ సెటప్ చేస్తారు కదండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇద్దరు నేను కానీ సుబ్బు సార్ కానీ చెప్తాము, డోంట్ వరీ. సో ఇవన్నీ 100 రూపాయలు గూగుల్ కి ఇస్తే మనకు ఒక 500 లాభం వచ్చేది. అదే మనకి అదే కదండి రిటర్న్ ఆన్ స్పెండ్ అంటే ఈ అమౌంట్ మనకి లైక్ ఈ అమౌంట్ అనేది మనకి రిటర్న్ వస్తా ఉంది అండ్ స్పెండింగ్ 100 రూపీస్. ఓకే, సో 100 రూపీస్ స్పెండ్ చేసి నాకు 500 రూపీస్ లాభం రావాలా అని అనేది నా ఇంటెన్షన్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఫర్నిచర్స్ కి బాగా యూజ్ అయితే ఫోన్స్ మీకు ఏ ప్రోడక్ట్స్ రిలేటెడ్ ఏదైనా కానీ ఈమెయిల్స్ కి యూ కెన్ గో ఫర్. సో ఇది ఓకే, సో టార్గెట్ ROAS. ఓకే, ఈ కామర్స్ వాళ్ళు దే విల్ మోర్ డిపెండ్ ఆన్ దిస్. ఓకే, క్లియర్ అండి? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సో కెన్ ఐ మూవ్ టు నెక్స్ట్ స్టెప్? yes. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి టార్గెట్ ఇంప్రెషన్ షేర్. సో బేసికలీ ఇంప్రెషన్స్ అంటే ఏంటి? ఓకే, ఒక వీడియో చూస్తాము మనం క్లిక్ చేయము, ఒక యాడ్ చూస్తాము మనం క్లిక్ చేయము, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇంప్రెషన్. ఓకే, సో బేసికలీ మీ యాడ్ కి, ఓకే, సో మీరు బ్రాండ్ అవేర్నెస్ ఇలాంటివన్నీ పోవాలంటే యూ కెన్ గో ఫర్ టార్గెట్ ఇంప్రెషన్ షేర్. అంటే మీ బ్రాండ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో పోయి ఏదో ఒకటి సెర్చ్ చేయండి. సో మీరు సెర్చ్ చేసినప్పుడు మీ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆర్ మీరు యూట్యూబ్కి వెళ్తే, ఓకే, సో మీరు యూట్యూబ్కి వెళ్తే 1 సెకండ్ ఇట్ ఈస్ లోడింగ్. ఓకే, సో మీరు యూట్యూబ్కి ఇక్కడ చూడండి వాచ్ బై స్పాన్సర్డ్ అని కనిపిస్తుందండి అందరికి ఇది. ఓకే, స్పాన్సర్డ్ అని. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ స్పాన్సర్డ్. సో ఇక్కడ మీకు ఇంప్రెషన్స్ అనేది వస్తా ఉంది. సో అది నేను పేజ్ ఇక్కడ నేను జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు పేజ్ వస్తా ఉంది. సో ఇక్కడ నేను వాచ్ చేయొచ్చు, బై చేయొచ్చు. సో దిస్ ఇస్ బేసికలీ మీకు ఏదైనా ప్రోడక్ట్ సర్వీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బిజినెస్. ఓకే, సో మీకు ఈ పర్టిక్యులర్ టార్గెట్ ఇంప్రెషన్స్ షేర్. సో మీకు బ్రాండింగ్ కి అనే దానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఏం విజిబిలిటీ అది సెర్చ్ పేజ్. సో మీకు సెర్చ్ పేజ్ లో కావచ్చు, నేను చెప్పినట్లు మీకు సెర్చ్ పేజ్ అంటే మీరు సెర్చ్ చేస్తే మీ యాడ్ అనేది సో పైన వస్తుంది. ఆర్ సో మీ యూట్యూబ్ కి ఓపెన్ చేస్తే మీ యూట్యూబ్ లో స్టార్టింగ్ లో వస్తుంది. ఆర్ యూట్యూబ్ లో వీడియో ప్లే చేస్తే రైట్ సైడ్ లో వస్తుంది. సో ఇలాగా మీకు ఇంప్రెషన్స్ అనేది బాగా వస్తాయి. సో అంటే ఇంప్రెషన్స్ వస్తే ఏమవుతుంది? సో నేను ఒకే ఇమేజ్ ని 10 times చూసాను అనుకోండి, సో నా మైండ్ లో ఆ ఇమేజ్ అనేది రికార్డ్ అవుతుంది, ఆ లోగో అనేది రికార్డ్ అవుతుంది. అప్పుడు ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయితా పోతుంది మీ టార్గెట్ ఆడియన్స్ లో. సో ఇలాగా మీకు బ్రాండ్ అవేర్నెస్ బిల్డ్ చేసేకి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. క్లియర్ అండి? yes sir.
ఓకే, సో ఎనీ డౌట్స్ అండి? సో దిస్ ఈస్ వెరీ సింపుల్. మీ బ్రాండ్ అవేర్నెస్ బిల్డ్ చేసుకున్నలా ఒక్క ఆడియన్స్ కి మీ ఒక ఇమేజ్, మీ వీడియో అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ వాళ్ళకి చూపించాలా అంటే, సో సెర్చ్ లో కావచ్చు, వీడియోలో కావచ్చు, ఇమేజ్ లో కావచ్చు చూపించాలంటే యూ కెన్ గో ఫర్ టార్గెట్ ఇంప్రెషన్ షేర్. క్లియరా? Yes. ఓకే, సో మూవింగ్ ఆన్ టు వాట్ అబౌట్ బిడ్డింగ్ స్ట్రాటజీ. దిస్ ఇస్ సిపివి అంటే కాస్ట్ పర్ వ్యూ. అంటే ఇది ప్యూర్లీ ఫర్ యూట్యూబ్ వీడియో క్యాంపెయిన్స్. ఓకే, కాస్ట్ పర్ వ్యూ అంటే మీ అడ్వర్టైజ్మెంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తాను. ఇప్పుడు లెట్స్ సే ఇది ఒకటి ఓపెన్ చేస్తాను. సో దాట్ మీన్స్ ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ వస్తాను కదా ఇది నాకు. సో ఇక్కడ మ్యాక్స్, యాక్సిస్ మ్యాక్స్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వస్తాను కదా. ఈ వీడియో కనిపిస్తుందండి అందరికీ? Yes, yes, yes. సో ఈ వీడియోకి ఓకే కాస్ట్ పర్ వ్యూ అంటాము. అంటే ఈ పర్టిక్యులర్ వీడియోకి సో మీరు మీరు ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ 6 seconds మీరు క్లిక్ చేస్తూ ఉంటాం. ఇక్కడ seconds, సో 5 seconds అయినాక స్కిప్ వచ్చింది, ఆర్ ఇట్ విల్ గో అప్ టు 47 seconds. సో ఎవరన్నా ఈ వీడియోని ఓకే ఐదర్ 6 seconds చూసినా ఆర్ 47 seconds చూసినా సో గూగుల్ విల్ గోయింగ్ టు చార్జ్. అంటే ఒక వ్యూ కి ఓకే గూగుల్ మీకు చార్జ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ పర్ వ్యూ. ఓకే, సో డిపెండ్స్ ఆన్ యువర్ టార్గెట్ ఆడియన్స్. ఈ కాస్ట్ పర్ వ్యూ అనేది వేరీ అవుతుంది. ఒక వ్యూ కి ఎంత మీరు బిడ్ చేయాలా. ఓకే, సో మీరు 50 పైసా మీరు బిడ్ చేస్తారా 30 second వ్యూ కి, అంటే 30 second ఒక వీడియోకి, ఆర్ సో మీరు 50 seconds కావచ్చు ఆర్ 60 seconds కావచ్చు. సో అలాగా మీరు ఎంత లెంత్ వీడియో పెట్టుకున్నా కూడా సో ఆఫ్టర్ 6 seconds ఆర్ 5 seconds టు బిట్వీన్ 5 to 6 కి మీకు స్కిప్ నో అనే ఆప్షన్ వస్తుంది. సో అప్పుడు క్లిక్ చేస్తే ఆటోమేటికలీ ఈ 50 పైసా 60 పైసా మీకు ఛార్జ్ అనేది అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ పర్ వ్యూ. ఓకే, బిడ్డింగ్ స్ట్రాటజీ. సో ఇట్ ఈస్ ప్యూర్లీ అప్లికేబుల్ ఫర్ యువర్ యూట్యూబ్ క్యాంపెయిన్స్. క్లియర్ అండి? Yes. అది మేబీ మీరు ఇంటరాక్ట్ చేయొచ్చు, దాని గురించి మీరు స్కిప్ అవ్వచ్చు, ఆర్ సో దట్ మేబీ లేదు నేను స్కిప్ చేయను, ఇక్కడ నాకు ఇష్టం ఉంది, మీరు ఓపెన్ కోట్ అని కొడితే సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ దేర్ ల్యాండింగ్ పేజ్ ఆఫ్ దేర్ వెబ్సైట్. సో ఇలా మీరు ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. సో అది మీరు వ్యూ చేసిండే దానికి అవ్వచ్చు, ఆర్ మీరు ఇంటరాక్ట్ చేసినా ఓకే ఈ 50 పైసా మీరు ఏమి ఇచ్చింటారో పర్ వ్యూ ఆర్ క్లిక్ కి ఆ అమౌంట్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో దిస్ స్ట్రాటజీ ఇస్ ఫర్ యూట్యూబ్ క్యాంపెయిన్స్. క్లియర్ అండి? Yes, sir. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిపిఎం అంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. సో దిస్ స్ట్రాటజీ 2 things అప్లై అవుతుందండి. సో మీరు మీ యూట్యూబ్ కి కూడా అప్లికేబుల్ చేయొచ్చు, ఆర్ మీ డిస్ప్లే ఇమేజెస్ ఉంటాయి కదండి అంటే డిస్ప్లే యాడ్స్, సో దాన్ని కూడా మీరు ఈ స్ట్రాటజీ అనేది అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి పే పర్ ఓకే 1000 views అంటే 1000 members ఈ పర్టిక్యులర్ ఇమేజ్ ని వ్యూ చేస్తే నేను ఎంత పే చేస్తా, ఆర్ 1000 members నా ఇమేజ్ ని వ్యూ చేస్తే ఆర్ నా వీడియోని వాచ్ చేస్తే నేను ఎంత ఓకే సో ఎంత నేను పే చేయాలా. సో దట్ ఈస్ నథింగ్ బట్ సిపిఎం, కాస్ట్ పర్ 1000 impressions అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఇక్కడ సిపిఎం అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది ఇంప్రెషన్స్. సో కాస్ట్ పర్ మిలియన్ అంటారు, ఏదేదో అంటారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజన్ అండి. సిపిఎం అంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. సో ఇక్కడ టీ అనేది రాదు, మీరు అది జ్ఞాపకం పెట్టుకోనల్లా. సిపిఎం సో కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అని వస్తుంది. సో ఇక్కడ మీకు ఈ సిపిఎం ని ఫుల్ ఫామ్ అడుగుతారు ఇంటర్వ్యూస్ లో, వాట్ ఇస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ సిపిఎం అని. అక్కడ చాలా మంది సో ఈ సిపిఎం ఎక్కడో విన్నట్లు ఉంటుంది, ఆన్సర్ చేయరు. ఓకే, సో దట్స్ వై గూగుల్లో ఎలా చేస్తున్నారో తెలియదు ఇక్కడ. సో ఈ ఎం తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు. కానీ మేక్ షూర్ సిపిఎం అంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అని చెప్పేసి. సో దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ మీ డిస్ప్లే యాడ్స్ కి. సో ఇది నాన్ క్లిక్కబుల్. ఓకే, క్లిక్కబుల్ కాదు, జస్ట్ వ్యూ. మీది డిస్ప్లే యాడ్ కానీ ఆర్ మీ వీడియో కానీ వ్యూ చేయొచ్చు. సో మీరు 1000 views కి ఎంత పే చేయగలుగుతారు. ఓకే ఓకే, సో మీరు 1000 views కి మీరు మేబీ 100 rupees చేయొచ్చు, ఆర్ 1000 rupees చేయొచ్చు, ఆర్ 2000 rupees చేయొచ్చు. సో ఇప్పుడు నేను 1000 rupees ఇస్తా, 1000 rupees కి నాకు 1000 members వ్యూ చేయాలి. సో ఇలాగ వ్యూ చేస్తే ఏమవుతుంది, ఓకే ఒక కస్టమర్ కి 10 times చూపించిన నా ఇమేజ్, సో అలాగే ఇంకొక కస్టమర్ కి 10 times చూపించిన. సో ఆ ఇమేజ్, ఆ లోగో, ఆ బ్రాండ్ నేమ్ అనేది మా మైండ్ లో రికార్డ్ అవుతుంది. అగైన్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బ్రాండ్ అవేర్నెస్. క్లియర్ అండి? స్కూల్లో కనుక్కోవచ్చు సార్. ఇప్పుడు మీరు స్కూల్స్ అనుకోండా, సో ఒక స్కూల్ గురించి మీరు ఇమేజెస్ చూపిస్తూనే ఉండండి, సో చూపిస్తూనే ఉంటారు. ఓకే, సో సిమిలర్లీ మీరు ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చింది, మీరు ఏదో కొత్త మొబైల్ బ్రాండ్ తీసుకొని వచ్చినారు మార్కెట్ కి, ఆ మొబైల్ బ్రాండ్ గురించి మీరు చూపిస్తూనే ఉండండి, వీడియో చూపిస్తూనే ఉండండి, ఇమేజెస్. సో అప్పుడు ఆ మొబైల్ బ్రాండ్ అనేది ఓకే కస్టమర్ మైండ్ లో నిలిచిపోతుంది.
ఓకే, సో మీ బ్రాండింగ్ అనేది చాలా బాగా అవుతుంది ఇక్కడ. ఓకే, కాస్ట్ తక్కువ ఉంటది, బ్రాండింగ్ ఆర్ విజిబిలిటీ అనేది చాలా బాగుంటది మార్కెట్ లో. ఓకే, సార్ ఇది ఓన్లీ డిస్ప్లే యాడ్ కే పనికొస్తుందా సెర్చ్ యాడ్? పరిమితం అండి, ఇది డిస్ప్లే యాడ్స్ కి పరిమితం ఇది. ఓకే, ఓకే, క్లియర్ అండి. క్లియర్. సో దీస్ ఆర్ ఆల్ అవర్ బిడ్డింగ్ స్ట్రాటజీస్. ఓకే, సింపుల్ గా ఉంటాయి కానీ ట్రిక్కీగా ఉంటాయి ఇవి. ఓకే, సో ఈ పీపీటీ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, యూ డోంట్ వరీ. ఓకే, సో మీకు ఇప్పుడు నేను ఇంకొక స్ట్రాటజీ ఉంది బిడ్డింగ్ టైప్, అది కూడా చెప్పేస్తా. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి టిపిఎం అంటే టార్గెట్ కాస్ట్ పర్ మిలియన్ అని చెప్పేసి. సో ఇలాగ ఇక్కడ ఉంది కదండి, సిపిఎం కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. సో దీన్ని కాస్ట్ పర్, ఇక్కడ టీ స్టాండ్స్ ఫర్ టార్గెట్, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఓకే, సో ఇక్కడ మీకు సేమ్ ఇక్కడ కూడా మీరు టార్గెట్ అనేది డిఫైన్ చేసి, సో నేను ఆల్రెడీ చెప్పిన టార్గెట్ సిపిఏ లైక్ మాక్సిమైజ్ కన్వర్షన్ క్లిక్స్. ఓకే, సో అలాగే ఇమేజెస్ లో కూడా ఇక్కడ ఉంటది. ఓకే, సో మీరు టార్గెట్ చేయండి. సో 1000 వ్యూస్ కి ఉంటాయి, ఇది 100 వ్యూస్ కి 2000 వ్యూస్ కి అలాగ ఉండదు. సో ఈ వ్యూస్ వచ్చేసి బై డిఫాల్ట్ 1000 వ్యూస్ కి. ఓకే, సో 1000 వ్యూస్ కి మీరు ఎంత పే చేయగలుగుతారు గూగుల్ కి. సో దాన్ని బేస్డ్ ఆన్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అయినా గూగుల్ మీకు చెప్తుంది. ఓకే, సో నువ్వు 100 రూపీస్ ఈ టార్గెట్ ఆడియన్స్ కి, సో దట్ ఐ విల్ షో యువర్ యాడ్ 1000 టైమ్స్ టు మీ ఆడియన్స్ కి అని చెప్పేసి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఓకే టార్గెట్. ఓకే, సిపిఎన్. ఓకే, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. క్లియర్ అండి? ఈ ఏ యాడ్ కైనా వర్తిస్తుందా సార్? సారీ, ఇది ఏ యాడ్ కైనా వర్తిస్తుందా అంటున్నా? డిస్ప్లే యాడ్స్ కు వర్తిస్తుంది, మళ్ళీ యూట్యూబ్ యాడ్స్ కూడా వర్తిస్తుంది. ఇది సెర్చ్ కి రాదు. సారీ అండి, సెర్చ్ కాదండి, ఇది సెర్చ్ కాదు. అదే అడుగుతున్నా. 1000 ఇంప్రెషన్స్ అని చెప్తా ఉన్నాం ఇక్కడ, కాస్ట్ పర్ వ్యూ. సో ఇక్కడ మీకు, సో ఇప్పుడు మీరు ఇంత చెప్పినా కదా, ఇప్పుడు ఒక గ్లాన్స్ ఇస్తా. సో మీరు ఇక్కడ క్లియర్ గా అర్థమైతే చూడండి ఈ టేబుల్ లో. ఓకే, సో క్విక్ టేబుల్ మీకు ఇప్పుడు ఏ గోల్ కి మనము ఎలాంటి యాడ్స్ రన్ చేస్తాము, ఎలాంటి స్ట్రాటజీస్ మీరు యూస్ చేయొచ్చు అని చెప్పేసి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్సైట్ ట్రాఫిక్ కావాలా, మీ వెబ్సైట్ కి చాలా మంది విజిట్ చేయాలా. సో దానికి మీరు మాక్సిమైజ్ క్లిక్స్ యూస్ చేయొచ్చు, ఆర్ మాన్యువల్ సిపిసిని యూస్ చేయొచ్చు. ఓకే, లేదు నాకు చాలా లీడ్స్ కావాలా, ఆర్ నాకు చాలా సేల్స్ కావాలా అంటే యూ కెన్ గో ఫర్ మాక్సిమైజ్ కన్వర్షన్స్ పోవచ్చు, ఆర్ మాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూకి పోవచ్చు, ఆ టార్గెట్ సిపిఏకి వెళ్ళొచ్చు, అంటే కాస్ట్ పర్ అక్వైజేషన్. ఓకే, లేదు నాకు హై వాల్యూమ్ సేల్స్ ఉన్నాయి, ఆర్ హై టికెట్ వాల్యూ సేల్స్ ఉన్నాయి. ఓకే, దానికి ఏమంట, సో దానికి మీరు రిటర్న్ అండ్ యాడ్ స్పెండ్ ఆర్ కన్వర్షన్ వాల్యూని మీరు ఆప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాము, రిటర్న్ అండ్ యాడ్ స్పెండ్ లో ఏమని, సో మనము ఎవరి 100 రూపీస్ నేను మీకు పే చేస్తాను, నాకు 500 రూపీస్ రెవెన్యూ. సిమిలర్లీ కన్వర్షన్ వాల్యూ కూడా నేను 100 రూపీస్ నీకు పే చేస్తా, ఒక ఫారం ఫిల్ నాకు. సో దట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్షన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ బ్రాండ్ అవేర్నెస్ అనుకోండి. సో బ్రాండ్ అవేర్నెస్ కి మీరు యూ కెన్ గో ఫర్ టార్గెట్ ఇంప్రెషన్ షేర్ ఆర్ సిపిఎం, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఓకే, సో మళ్ళీ వీడియో వ్యూస్ కి మీకు సిపివి యూస్ చేయొచ్చు, అంటే కాస్ట్ పర్ వ్యూ కి మీరు పోవచ్చు, ఆర్ టార్గెటెడ్ కాస్ట్ పర్ వ్యూస్ కూడా మీరు. సారీ అండి, ఏం లేదు సార్, ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్ గా ఈ టేబుల్ చూసుకుంటే ఇంటర్వ్యూకి పోయేటప్పుడు క్లియర్ గా తెలిసిపోద్ది. సో ఎలాంటి రకమైన స్ట్రాటజీస్ నేను వెళ్ళాలా. ఓకే, సో నేను వెబ్సైట్ ట్రాఫిక్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ మాక్సిమైజ్ క్లిక్స్ అండ్ సిపిసి. నాకు లీడ్స్ కావాలా, కన్వర్షన్స్ కావాలా, సేల్స్ కావాలంటే గో ఫర్ ఇనిషియలీ స్మాల్ టికెట్ వాల్యూ అంటే గో ఫర్ మాక్సిమైజ్ కన్వర్షన్స్ ఆర్ టార్గెటెడ్ సిపిఏకి. లేదు నా సేల్స్ వాల్యూ అంటే టికెట్ వాల్యూ హై ఉన్నాయి, సో సేల్స్ కావాలంటే యూ కెన్ గో ఫర్ హై వాల్యూ సేల్స్, టార్గెట్ ఆర్ఓఎస్ ఆర్ కాస్ట్ ఫర్ కన్వర్షన్స్ కి మీరు ఆర్ కన్వర్షన్ వాల్యూ కూడా మీరు వెళ్ళొచ్చు. లేదు నాకు బ్రాండ్ అవేర్నెస్ కావాలా, నాది కొత్తది బ్రాండ్ మార్కెట్ లో నేను రీచ్ అవ్వాలా నా టార్గెట్ ఆడియన్స్ అంటే గో ఫర్ సిపిఎం, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ కి, ఆర్ యూ కెన్ గో ఫర్ ఇంప్రెషన్ షేర్. సో ఇది బోత్ ఆర్ సేమ్. ఓకే, నెక్స్ట్ వీడియో వ్యూస్, నాకు చాలా వీడియో వ్యూస్ కావాలా అంటే సో గో ఫర్ సిపివి, ఆర్ సో గో ఫర్ టిపిఎం అంటే టార్గెటెడ్. ఓకే, సో కాస్ట్ పర్ వ్యూ, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్ సిపిఎం. సో ఇలాగా మీరు వెళ్ళొచ్చు. క్లియర్ అండి? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. మీకు ఒకసారి ఉంచండి సార్, టేబుల్ నేను మీకు షేర్ చేస్తాను ఇది పీపీటీ. యూ డోంట్ అయిపోయింది, రాస్తుంటుంది. నో నేను షేర్ చేస్తాను మీకు, డోంట్ వరీ. ఓకే, నేను షేర్ చేస్తాను పీపీటీ. ఓకే, సో ఇంకొక పీపీటీ మీకు సింపుల్ గా ఇంటర్వ్యూస్ పోవాలంటే ఇంకొక పీపీటీ కూడా రెడీ చేసిన అండి. సో ఇది జస్ట్ ఇట్ విల్ గివ్ అస్ ఏ ఓవర్వ్యూ. మాన్యువల్ బిడ్డింగ్ అంటే ఏంటి, ఓకే స్మార్ట్ బిడ్డింగ్ అంటే ఏంటి అంటే మీకు నేను ఇక్కడ డివైడ్ చేసిన. మాన్యువల్ బిడ్డింగ్ లో ఏవే వస్తాయి,
ఓకే, మాన్యువల్ సిపిసి అనేది వస్తుంది, కాస్ట్ 1000 ఇంప్రెషన్స్ వస్తాయి, టీసీపీఎం వస్తుంది, సిపివి అంటే మాన్యువల్ లో మన కంట్రోల్లో ఉండే స్ట్రాటజీస్ ఏవేవి. ఓకే, స్మార్ట్ మన కంట్రోల్లో లేకుండేది స్మార్ట్ గూగుల్ ఏ రకమైన అంటే ఆటోమేటెడ్ ఆర్ ఏఐ బేస్డ్ ఏ రకమైన బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, సో కొన్ని స్పెషలైజ్డ్ స్ట్రాటజీస్ లైక్ మాక్సిమైజ్ క్లిక్స్ కావచ్చు, టార్గెటెడ్ ఇంప్రెషన్స్ కావచ్చు, పోర్ట్ఫోలియో బ్రాండింగ్ అంటే సిపివి. సో ఎలాగా మీకు ఇది వచ్చేస్తుంది. సో ఇది కూడా నేను మీకు షేర్ చేస్తా. ఓకే, సో దీన్ని కూడా మీరు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దీన్ని గ్లాన్స్ చేసుకున్న మీకు చాలు. ఇన్స్టెడ్ ఆఫ్ 12-13 స్లైడ్స్ గ్లాన్స్ చేసుకునే దానికన్నా ఇది కూడా చూసిన మీకు మంచిగా క్లియర్ గా అర్థమవుతుందండి. ఓకే, ఇది కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, యూ కెన్ రెఫర్ ఐదర్ దట్ ఆర్ దిస్, ఆర్ మీకు కన్ఫ్యూజన్ అవుతుంది అంటే యూ రెఫర్ ఎనీ వన్ అండి. క్లియర్ అండి? ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా, క్లాస్ లో అర్థమైందా లేదా? ఫోర్త్ వన్ ఇంకొకసారి చెప్తారా, లైక్ టార్గెట్ సిపిఏ, కాస్ట్ పర్ అక్విజిషన్. కాస్ట్ పర్ అక్వైజేషన్ అంటే అక్కడ అక్వైజేషన్ అని ఉందండి కవిత గారు. అక్వైజేషన్ అంటే నా స్క్రీన్ కనిపిస్తా ఉందా? కనబెడతాం. కాస్ట్ పర్ అక్వైజేషన్. ఓకే, కాస్ట్ పర్ అక్వైజేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ కాస్ట్ పర్ లీడ్ అండి. అంటే నేను ఒక లీడ్ కావాలా, నాకు ఆ లీడ్ వచ్చేదానికి నేను నీకు 200 రూపీస్ ఇస్తాను. నేనేం చెప్తా, హే గూగుల్, నువ్వు నా బడ్జెట్ 1000 రూపీస్ పర్ డే నేను స్పెండ్ చేస్తా, కానీ నేను సిన్స్ ఐఎమ్ గోయింగ్ విత్ టార్గెట్ సిపిఏ బడ్జెట్ కి నేను వెళ్తున్నా, అంటే బిడ్డింగ్ స్ట్రాటజీస్ కి వెళ్తున్నా. సో నా టార్గెట్ అంటే నేను నీకు 200 రూపీస్ ఇస్తా. ఎవరి 200 రూపీస్ కి నాకు ఒక సేల్, ఓకే, ఒక సేల్ రావాలా, ఆర్ ఎవరి 200 రూపీస్ కి నా వెబ్సైట్ లో ఒక లీడ్ ఫామ్ అనేది సబ్మిషన్ చేయాలా. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ టార్గెట్. ఓకే, సో టార్గెట్ సిపిఏ, కాస్ట్ పర్ అక్వైజేషన్ అన్న అది జస్ట్ మీకు ఆ టెర్మినాలజీస్ అలాగ ఉన్నాయండి. ఇన్ సింపుల్ టర్మ్స్ ఒక లీడ్ కి నేను ఎంత పే చేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ టార్గెట్ సిపిఏ. మీరు 1000 రూపీస్ పర్ బడ్జెట్ అనుకోండా, మీరు గూగుల్ లో చెప్తారు 500 రూపీస్ నా బడ్జెట్, నేను మీకు 200 రూపీస్ ఇస్తా. ఎవరి ఫామ్ ఫిల్ చేయాలి అంటే ఎవరన్నా కస్టమర్ నా వెబ్సైట్ కి వచ్చేసి ఫామ్ ఫిల్ చేస్తే నువ్వు 200 రూపీస్ ఈ డే బడ్జెట్ లో ఈ 200 రూపీస్ అనేది తీసేసుకో. నువ్వు కావాలంటే 100 మందినన్నా నా వెబ్సైట్ కి పంపి, ఆర్ 1000 మందినన్నా పంపి. సో కానీ ఎవరు ఫామ్ ఫిల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నువ్వు డబ్బు అనేది కట్ చేసుకోవాలి నా క్యాంపెయిన్ బడ్జెట్ లో అని మేము కండిషన్ అనేది చేస్తాం. ఓకే, సో అప్పుడు ఏమైతుంది, సో గూగుల్ మీకు వెబ్సైట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు 50 మెంబర్స్ వచ్చినా కూడా ఆ 50 మెంబర్స్ లో 5 మెంబర్స్ మీకు ఫామ్ ఫిల్ చేసినారు అనుకోండా, సో ఈచ్ మెంబర్ కి 200 రూపీస్ అనేది డిడక్ట్ అవుతుంది. సో అలాగా ఓకే, 1000 రూపీస్ అనేది మీ అకౌంట్ లో డిడక్ట్. క్లియరా? క్లియర్. ఓకే, సో ఎనీ డౌట్స్ అండి? స్టిల్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సో ఈ రెండు నేను మీకు గ్రూప్ లో పెడతా అండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అండి.